హలో ఫ్రెండ్స్, ఈరోజు మాది ముల్లంగి బాజీ అండి. ముల్లంగితో కాకుండా ముల్లంగి ఆకులతో సహా మనం బాజీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము. మామూలుగా కొంతమంది ఏం చేస్తారు, ఈ ఆకును పడేస్తుంటారు కదా, అలా ఈ ఆకును పడేయకుండా బాజీని మనం తయారు చేసుకోవచ్చు. ముల్లంగిని ఆకులతో కలిపి బాజీ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముల్లంగుల్ని ఆకుల్ని సన్నగా ముక్కలు చేసుకొని వాటిలోకి తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలతో మనం తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, కరివేపాకు ఒకసారి కలబెట్టాలండి. లైట్గా వేగాలి. ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత మిగతా ఐటమ్స్ వేద్దాం. తర్వాత ముల్లంగి, వేసి బాగా కలపెట్టుకోవాలండి. ముల్లంగి వేసి బాగా కలబెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఆకు వేద్దామండి, పత్తా వేద్దాము. ముల్లంగి కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు ఆకు వేద్దాము. దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఇప్పుడు వీటిని బాగా కలయబెట్టాలి. ఈ ఆకు ముల్లంగి బాగా ఫ్రై అయ్యేదాకా మనం స్టవ్ మీద ఉంచాలండి. నేను ప్రతి ఒక్క దాంట్లో పసుపు వేయడం నాకు అలవాటండి. మీకు పసుపు అవసరం లేకపోతే స్కిప్ చేయండి. ఇలా ఆకులు, ముల్లంగి బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఫైనల్గా కొంచెం నువ్వులు, కొబ్బరి పొడి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఫైనల్గా మనకి ముల్లంగితో పాటు ఆకులతో బాజీ ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. చూడడానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా అంతకన్నా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.